జరిగిపోతుంది. అంటే ఆటోమేటిక్గా సహజంగా ప్రయత్నంగా నిద్ర రకాల మెరుకులు రావటం సహజమే. తాను గమనించిన వాటన్నిటినీ కూడా తను గమనించే మిమిక్రీ చేయటం మానవుడికి మాత్రం సహజం. అదొక వినోదం, అది ఒక వృత్తి. ఈ విధంగానే కానీ క్షణం పుట్టినలాగా అయితే ఏ క్షణంలో ఈ దేహం బూర్జైపోతుంది చెప్పగలరా? ఇప్పుడు చెప్పలేదు. కాబట్టి మానవ జన్మ ఉత్తమమైంది, మళ్ళీ ఈ జన్మ వస్తుందని గ్యారంటీ ఎవరు ఇవ్వలేదు. మానవ జన్మ సన్న దేవుడు అందరూ 70-80 ఏళ్ళు బతికారు. నా వరకు ఇప్పుడు నేను 81 నడుస్తుంది. మీకు దగ్గర 61, 62, 60, 50 నడుస్తున్నారు. నేను రెప్పపాట్లో పోవచ్చు, కానీ నేను 81 సంవత్సరాలు జీవితం చెప్పుకుంటా కనీసం. వాళ్ళు అందరూ చెప్పుకోగలుగుతున్నారా? అందరూ పెళ్లి చేసుకోగలుగుతున్నారా? వయసు పెళ్లి చేసుకోకుండా సంతానం కలుగుతుందా? కారణాలు అవసరం. అంటే నీతి, ఆ నీతితో మనం ఉంటున్నాం. కాబట్టి నీ నీతి నిన్ను నువ్వే అవగాహన చేసుకో. అవగాహన అంటే ఏంటి? నేను శరీరాన్ని కోటానుకోట్ల అగణిత అవిభాజ్య పరమాణువుల యొక్క సముదాయమే శరీరాకారం. శరీరించుకోవటానికి ఆకాశము పరమాణువులు కలిసి ఓ సంఘంగా, ఓ గుంపుగా, ఓ వస్తువుగా తయారైనప్పుడు, రూపనామాలతో ఉన్నప్పుడు అది పదార్థం. ఇది ఈ రూపనామాలకు ఉన్న పదార్థం మారుతుందా లేదా? దేహం మారుతుందా లేదా? చిన్నప్పుడు ఉన్న తలక అదే సైజులో ఉందా? అణువుగా సంతానం కూడా పరిణామం పొందుతుంది. మనం కనిపెట్టలేం. కొంచెం అయ్యేటప్పుడు మా అబ్బాయికి ఫస్ట్ చేయాలి, 2వ జన్మదినం, 3 చచ్చిదాత చేస్తే వర్ధంతులు కూడా చేస్తారు. పరిణామం. ఈ పరిణామం ప్రత్యక్ష అనుభవమా? ఏదో కోతులు తీసుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి అది నేనే ఉన్నానంటే అంతవరకు సబబు. ఒకటి చెప్పేవాళ్ళే చెప్పుకోవచ్చు. ఓ పని చేయండి, కోతి వస్తే నువ్వు కోతి కూడా పరిణామం పొందొచ్చా? నువ్వు చూసాయి కోతి పరిణామం ఏ క్రిమి దగ్గర నుంచి కొంచెం రావాలిగా. కోతి కూడా సందర్శించాక అమీబాలు వచ్చాయి కదా, చిన్న పుట్టు క్రమంగా పెరిగినాయి. ప్రతి కోతి పుట్టించదు. కానీ ఎందుకంటే కోతులు జన్మెత్తాలి. చిట్టి బాగోలేదు. ఈ కోతి అవతారం కన్నా చింపాలజీ బాగుంది, ఇది కన్నా మన గౌరీలో ఇంకా బాగుంది. వెంటకి మళ్ళీ ఆవరణలో వెళ్ళిపోతావా? నేను మానవ జన్మద్దు పక్షి జన్మ కావాలని చెప్పి అలా ఉడేసే పక్షి అయిపోతావా? కాబట్టి ఈ పరిణామ సిద్ధాంతం కానీ ఇంకోటి కానీ స్వయంగానే జరుగుతుంది. నిద్ర స్వేచ్ఛ, కళా స్వేచ్ఛ, మెలకువ స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ పరిణామం ఎలా జరుగుతుంది? నాకు నేనే అవుతుంది, చెప్పలేదు. కానీ అనిరుతమైన ఈ పరిణామం కానీ ఏదైనా తనకు తానే అవుతున్నాడు. అయితే నాకు ఏమి కావాలి? నేను ఎవడని మానవుని కాదు, నేను ఎవడను ఎరుకను, గమనించేవాడిని, గుర్తించేవాడిని, తెలుసుకునేవాడిని, శ్రద్ధం చేసేవాడిని, అత్యంత చైతన్యంతో ఉండే సత్పదార్థాన్ని, చిత్త పదార్థాన్ని, ఆనంద పదార్థాన్ని, మౌన పదార్థాన్ని, పరిపూర్ణ పదార్థాన్ని స్వేచ్ఛతో ఉన్నాను అని నువ్వు గుర్తించి గమనించి తెలుసుకో. నీ స్వేచ్ఛని నువ్వు గుర్తించి గమనించి తెలుసుకుంటున్నావు. చూడండి, ఇంట్లో ఎవరు లేదు, స్వేచ్ఛగా నాకు అవసరం ఉంటుంది.